స్నేహానికన్నా విన్న లోకంలో లేదురా కడదాక నీడలేక నీ ఎంత వస్తుందిరా స్నేహం కన్నా మిన్న లోకంలో లేదురా. అందరికీ దోస్తాన్ల పండుగ శుభాకాంక్షలు. ముందుగా మనం ఇక తీర్మాన వార్తల వెడ్డి లైన్స్ చూద్దాముంది. అక్క ముంగటేసుకున్నది గంధం, మంగోలి కాసింది పందెం. అష్టదిగ్గజాల అఫ్రూఫాల బరి తెలిస్తే నవ్వుతారు ఫరీ ఫరీ. సాఫిత్రక్క ఏం చేస్తున్నారో ఏంటిదో. సాఫిత్రక్క, ఓ సాఫిత్రక్క, సాఫిత్రక్క ఏంటిదో గోలకొండ కోటలకు పోయినట్టున్నది, నన్ను తీసుకోపోకుండా పోయింది. సాఫిత్రక్క, అబ్బా ఏంటి తమ్మి వార్తలు చదువుడు సురు చేసినవా? మళ్ళా నువ్వు ఒక్కదానివే గోల్కొండ కోటకి ఎందుకోయినావమ్మా? అరే రామా, ఇది గోల్కొండ కోట కాదు, ఉస్మానియా దవాఖానా. ఉస్మానియా బిస్కెట్లు అడిగితే నేను తెచ్చి ఎక్కుంటున్నా, దవాఖానకు పోయి తెచ్చుకోవన్నా అవి. ఇగో తమ్మి, నేను ఏ చేద్దామన్నా నువ్వు దాన్ని బిస్కెట్ చేస్తున్నావు. ఉస్మానియా బిస్కెట్లు అంట. ఇగో సాఫిత్రక్క, మరి ఎందుకు పోయినావు? పానం ఏమన్నా మంచి లేదా? చుట్టఫోలు ఎవరైనా దవాఖానలు ఉన్నారా? మరి వాళ్ళకింటే మన డబ్బతోటనో కొబ్బరి బోండమో పట్టుకపోయినావా? ఉత్తగానే చేతులు పోయినావా అక్క? అరే నన్ను మాట్లాడినావా? మొత్తం నువ్వే మాట్లాడతావా? మైక్ తెచ్చియాలనాక ఉస్మానియా దవాఖాన మీటింగ్ పెడుతున్నావా? ఏ నా తలకాయ వినకు తమ్మి, నువ్వు ఈ దవాఖానను కూలగొడుతున్నారట. దవాఖాన ఊలో పోతే నువ్వెందుకు పోతున్నావు? పిల్లలు ఇరిగి మీద పడితే ముందు ఆడికంచి దూరం పో. అరే నాయనా, చెప్పేది ఇంద్రా మొత్తము. అక్క తమ్ముని పట్టుకొని నాయన అంటున్నావు. నిన్నసలు దవాఖాన కూలగొడుతున్నారంటే ఆఖరి చూపు చూద్దామని వచ్చిన. అంటే ఇక దవాఖాన ఉండదు అక్క అసలుకి? ఉండదు తమ్మి, 100 ఏళ్ల కింద కట్టిన బిల్డింగ్ కదా, మొత్తం పెచ్చులన్నీ రాలుతున్నాయట. గట్టిగా 4 ఆనలు పడితే కూలిపోయేటట్టున్నదని సీఎం సార్ అంటున్నాడు. ఏ కాదు, అంత మంచిగానే ఉన్నది, ఏం కాదు అని ఇంకొందరు అంటున్నారు. అయ్యో గంటకే చూసేద్దామంటాను పోయినా అవు. అవును తమ్మి, దీని తావులా అద్దాల మేడాసుంటే దవాఖాన కడతాదట సర్కార్. అక్క కొత్త దవాఖాన ఓపెనింగ్ ఎప్పుడు? ఇది ఇంకా కూలగొట్టుడే కాలేదు, అప్పుడే నువ్వేమో కొత్త దవాఖాన ఓపెనింగ్ ఎప్పుడు అంటున్నావా? మళ్ళా కూలగొట్టుడు ఎప్పుడో చెప్పినప్పుడు కొత్తది ఓపెనింగ్ ఎప్పుడో చెప్పొద్దా? గది చెప్తే మంచిగానే ఉండదు కదా తమ్మి, దానికన్నా ముందుగానే పేషెంట్లు అందరినీ కాల్ చేపిస్తుండ్రు. అక్క కొత్త దవాఖానలా ఫస్ట్ బెడ్ మీద నేనే వండుకుంటా. ఏం మాటలు అవి? నీ మాటలకి వాడద్దు, మంచిగానే కోరుకుంటున్నావు కదా, ఏం పొరడో ఎక్కడోడో. ఇక్కడోనే అక్క. అక్క దవాఖాన పేషెంట్లను ఏడికి దోలుకపోతారా అక్క? పట్టుసలేక సారోళ్ళు ఇంటికే దోలుకపోతారా? ఏంది కేసీఆర్ సార్ ఇల్లంటే మన ధర్మసత్రం అనుకుంటున్నావా? అందరిని దోలుకపోనీకి పాప మా పిల్ల కంటే ఎవరు లేదని తీసుకోండు. మళ్ళా నన్ను తీసుకుపోమంటే తీసుకుపోలేదు కానీ. ఇగో ఇంకోసారికి ఇట్లా మాట్లాడినావనుకో నీకు దెబ్బలు పడితే చెప్తున్నా చూడు. కొడతావు, నేను బూతులు లేని మాటలు తిడతా, ఏం చేస్తావు నువ్వు? కాత్తమ్మి, ఉస్మానియా దవాఖానకు ఎంతో చరిత్ర ఉన్నది. నిజాం రాజు కట్టించిండు దీన్ని. కూలగొట్టుడు కంటే రిపేర్ చేసినా కూడా ఆగుతుంది అని కొందరు అంటుండ్రు. అంటారు ఆయనతో కూలిపోయినాక అన్నోళ్ళు ఎవరైనా వచ్చి ఆసరా అవుతారా ఏంటిది? నీకేమో చెప్తే అర్థం కాదు, దాని వెనక పొంటి సవాలొచ్చుంటాయి కారణాలు, అవన్నీ నీకు తెలివై. అన్నీ ఎరికే నాకు. నేను షాఫలు కొనుక్కొచ్చిన కానీ ఇంటికి పోయి ఫో ఏందో దవాఖాన చూస్తుందంట దవాఖాన. ఫో అక్క ఫో, మళ్ళా చీకటి అయితే బుగులు పడతావు నువ్వు. అబ్బా అక్కకు మంచిగా చెప్పిన కదా ఫో. మంగోలి ఏం చేస్తున్నదో ఏంటిదో పిలుస్తాను ఉండు. మంగోలి, ఓ మంగోలి. మంగోలి ఏం చేస్తున్నావు? సెల్ ఫోన్ లా గుడి దగ్గరకు ఉరుకులాట ఆడుకుంటున్నావా? సత్తి బాపు ఆయోచికే డిస్టర్బ్ కరనే దాచి తూ. ఏంది ఇందాకేమన్నావు? గుడి దగ్గరకు ఉరుకుడా, అదే మాట? మళ్ళా దాన్ని ఇంగ్లీష్ లకు మార్చా అంత నాను. గుడి అంటే టెంపుల్, ఉరుకుడు అంటే రన్ను, టెంపుల్ రన్ను. దేవుడా కేవుడి తీయట్లేయి. మంగోలిగా సెల్ ఫోన్ లో ఆటలు ఏం ఆడతావు కానీ మన ఇద్దరం షర్ట్ కట్టుకుందామా? పందెమా? ఏంటిది చెప్పు. ఇంకో రేఫ్ రేఫట్ కల్లా ఆన పడుతుందా పడదా?
పడితేనేమో నువ్వు బిర్యానీ తినిపియాలి, పడకపోతేనేమో మంగోలు తినిపిస్తుంది. కాయ్ 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 కోతు బాగా హుషారుగానే ఉన్నావు. వాన పడినా కూడా నేనే తినిపియాలి, వాన పడకపోయినా కూడా నేనే తినిపియాలి. భారీ ఆజ్కేరోచి అంత తూచా సరే. ఇవాళ మా ఆఫర్కి వాన వస్తే నువ్వు నాకు మేకమాతం తినిపియాలి, పడకపోతే నేనేమో నీకు కోడి చికెన్ తినిపిస్తా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఆహాహాహా ఓహో హుషారు పిట్టవయ్యా నువ్వు, హుషారు పిట్ట. నీ 400 కిలో మటన్ తెచ్చి నేను తినిపిస్తే 100 రూపాయలు చికెన్ తెచ్చి నాకు తినిపిస్తావా? ప్రతి దానికి ఫేరాలు పెడుతున్నది. పందెంలో ఓడిపోతున్నా అంత అని భయం పట్టుకున్నట్టున్నది. కామే ఏ పిరికి గిరికి కోచికతో నీ షోలో గిరకలు కడతా తాత. ఏమనుకుంటున్నావు? మంగోలి చేన్ఫలం ఏమనేసి వేసినాంలే పత్తి పదును లేక మొక్కలన్నీ చచ్చిపోయినాయి సేమరిగేచ్చు. మళ్ళా ఆ మొలకలు ఆన వస్తే బతుకుతాయా చచ్చిపోతాయా? 1000 రూపాయల పందెం కడతావా? మార్కు 1000 రూపాయ కత్తి ఆవచ్చుకో. 1000 రూపాయలు నా దగ్గర లేవు. మా నాన్న ఇంటికాడ ఇంజన్ పెట్టిస్తున్నాడంట, అందుకని జీతం అంతా ఇంటికే పంపించిన. ఇంజన్ పెట్టాలంటే వాగులు చెర్రల్లో నీళ్లు ఉండాలి కదా, ఉన్నాయా? మళ్ళా చెర్లల్లో నీళ్ళు అయితే లేవు గాని మా నాన్న కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి. వేసిన పంట అంతా పోతుందని ఏడుస్తుండు. బాధకు మంగోలి కష్టాలన్నీ నీకే వస్తాయి. జీతం అంతా ఇంటికి పంపించినావు కదా నువ్వు, 5 రూపాయలు ఆఫియాలా నీకు? ఎందుకు నాయనా నీ 5 రూపాయలు తీసుకొని నేనేం చేసుకోవాలి? ఆ వాతావరణ శాఖ పోళ్ళకి పో, అప్పుడైనా వాళ్ళు కరెస్ట్ మిషన్ తీసుకొచ్చి కరెక్ట్ గా చెప్తారు. అంటే వాళ్ళ తాన ఖరాబ్ అయిన మిషన్లు ఉన్నాయి, మంచివి లేవు, అంతుతానే ఉన్నాయా? కరెక్ట్ గానే ఉంటే నీళ్ళ పంటలు వేయకుర్రి, ఈ ఏడు అసలు వర్షాలే పడాయి అని ముందుగానే చెప్పేటోళ్ళు కదా. మిషన్లు పని చేయకపోతే సిట్టుపోతే వేసి చెప్తుర్రా మళ్ళా? ఏమో కూణదేకి ఎంగేజ్ ఎవరు చూడబోయిర్రు. మంగోలి ఒక నిమిట్ ఆగు. బొత్తు పడ్డది ఆయన పడుతుంది. ఇక ఓ ఎట్లా చెప్తున్నావు? రేపు ఆన పడుతుందని చిత్తుపోతే వేసిన కదా. క్రికెట్ల బాలింగ్ బౌలింగ్ కూడా గిరి వేస్తారు, ఆతన ఫోన్లు గిట్లనే చేస్తారు. నాకు ఎరకైంది కసోయి గిట్లచ్చలే. నిన్ను గిట్లనే ఏమనుకుంటుంటే సెకండ్ హ్యాండ్ సైంటిస్ట్ల దుఃఖం పెట్టినా పెడతావు. మంచి ఆమ్దాని వస్తుందా? మంగోలి నీకు నౌకరీ ఇస్తా, 7వ తరగతి సర్టిఫికెట్ అదిలో పెట్టుకో. నువ్వు నాకు కొలిపిస్తావా? నీ ముఖం చూసుకో అద్దంలో ముఖము. నాకేం తక్కువైందమ్మా, ఫర్బాస్ లేకున్నా కత్తి పట్టుకొని బయటికి వెళ్తే ఫర్బాసే రోడ్డు మీదకి వచ్చింది అనుకుంటారు. మంచిగా అనుకుంటారు బాగా అనుకుంటారు. కొంపదీసి అట్లా పోయావు, కుక్కలు చూసి పారిపోతాయి నిన్ను చూసి. నిన్ను చూసి అయితే నక్కలు అడ్డం వచ్చి నా తోక దొక్కిపోమాతాయి. ఎంత చేసిన కుక్క తోక సక్కగా కాదు, నక్క తోక వంకర కాదు. నీకు నాతో దమా ఖరాబు ఉన్నది. తమిళోచిలే ఓ సాలించు నాయన సాలించు, నీ అవతారం భారీ ఆజ్కేరోచిల పని చెల్ కసోయిసతారోచిలే గేమ్ రమ్లేరితో. మంగోలికి ఒక చెట్టు కూడా గాయ శాతం అయితే లేదు. మంగోల్ కన్నా వాతావరణం పోలే నయం, చిత్తుపోతే అని ఎప్పుడు పడుతుందో చెప్తారు. ఇగో మీకు ఒక కథ చెప్పాలనా? అనగా ఒక రాజు ఉన్నాడంట. రాజు కంట 10 మంది కొడుకులు ఉన్నారంట. అలా నాయన కొడుకులకు ఏ పని చెప్పినా కూడా 10 మంది ఒక్కతన కలిసి పని చేస్తారు. ఒక దినం అంట అలా నాయన సూర్యుడా ఫోండిరా అంట తోలిండంట. పోయి పెద్ద మొద్దు తెచ్చిండ్రంట. అదే సూర్య రాఫోలలో అంటే ఇగో మొద్దుకే కూర్చుకొని తెచ్చినాం అన్నారంట. అబ్బా చాలా తెలివిగా లోలు కదా. మళ్ళీ ఒక్క సూర్యుని 10 మంది ఎట్లా మోస్తారు? అందుకే మొద్దుకు కూర్చుకొని తెచ్చిండ్రు. ఈ కథ కూడా గట్లనే ఉన్నది. నీళ్ళు పోయిన చెట్టు కాతకు రాదు, పంతులు లేని చదువు ఫాయిదకు రాదు అన్న ముచ్చట గీ బడికి సరిపోదు. దునియాలో ఏ బడికి లేని అదృష్టం గీ బల్లనే సాలది. మేడాలది కూడా నల్గొండ జిల్లా మాల్బౌల్ అనే ఊళ్ళో ఉన్నది గీ గర్ల్స్ హై స్కూలు. నవరత్నాలు లెక్క 9 మంది అంటే 9 మంది పంతులు ఉంటే హస్తచేమ లెక్క 8 మంది పిల్లగాండ్లు ఉన్నారు. గీరికే చిత్రం అనుకోకుండ్రి, ఇంకో చిత్రం కూడా ఇనిండ్రి. 9వ తరగతిలో 4, 10వ తరగతిలో 4 మనిషికో పంతులు మంచిన ఇంకొకరు మిగులుతారు. అటెండెన్స్ రిజిస్టర్ల పిల్లగాళ్ళ పేర్ల కంటే మునం పెట్టే సాలరీయే ఎక్కువ ఉన్నాయి. కావాలంటే పెద్ద సార్ చెప్తున్నాడు ఈయన. ఈ సంవత్సరం 8 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ అష్టదిగ్గజముల లెక్క ఉన్న విద్యార్థులు ముత్యం లాంటి విద్యార్థులు. 10వ తరగతిలో 4 విద్యార్థులు ఉన్నారు. ఈ సంవత్సరం 4కి 4 పాస్ అవుతారు. 100% రిజల్ట్ వస్తుంది. ఇన్నారు కారా
కొచ్చన అడిగి నెస్తూ అందమంటే వీళ్ళవారని పరిస్థితి సారది పాఠం చెప్తుంటే వెనకాల గుంపుల కూర్చొని నిర్వహయ సౌలత్ లేని పరిస్థితి పిలగాలది గిట్ల అయితే లాభం లేదు సార్రో సర్కారు బడి అంటే ఎవ్వరు వస్తలేరు కాబట్టి సర్కారు బళ్ళు అన్నీ మూసేసి 5 వాళ్ళ కన్నా గుతకిండ్రి మనకు నడుపుడు చేతగా అన్నప్పుడు వాళ్ళన్న మంచిగా నడిపించుకుంటారు అంటున్నారు పబ్లిక్ ఇగో ఇవాళ అంట దోస్తుగాల తినమంట ఇవాళ మళ్ళీ మా దోస్తుగాలు అందరిని తలుచుకొని ముడుచుకోవాలనంట పిలుచుకొని కలుసుకోవాలనంట పొద్దుగాల సండి పోరగాళ్ళు అందరూ అదే పని మీద ఉన్నారు చేతికి రబ్బర్ బ్యాండ్లు కట్టుకుంటున్నారు మళ్ళీ కాశదండలు కట్టుకుంటున్నారు పూసలు ఉంటాయి చూడు అవి కూడా చుట్టుకుంటున్నారు నా దోస్తుగాలకు అర్థమంటే వాళ్ళు ఎవరు ఊళ్ళో లేరు అబ్బా ఇవాళ దోస్తుగాల దినం కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు దోస్తుగాలతో చేసిన కొంచెం పనులు అన్నీ ఆడికొస్తున్నాయి నాకు మళ్ళీ ఇవాళ దోస్తుగాళ్ళందరూ కూడి మస్తు ఎంజాయ్ చేయాలంట యాఫీ ఫ్రెండ్షిప్ డే అంట అని చెప్పుకోవాలంట ఫోన్లోనే చెప్పిన నేను మా దోస్తుగాళ్ళకు ఇగో చిన్నగా ఉన్నప్పుడు మా దోస్తుగాళ్ళు అందరం కూడి షికార్కి పోయేటోళ్ళము చింతకాయలు మామిడి పండ్లు సంగారెడ్డిల తోటలు అయితే మామిడి పండ్లు ఎవరు లేని చూసి ఎత్తుకొచ్చేటోళ్ళము మళ్ళా అనసూయమూల తోటలు అయితే పొప్పరి పండ్లు ఎత్తుకొచ్చేటోళ్ళము అవును మళ్ళా బాయిలలో దుంకి ఈతలు కొట్టేటోళ్ళం పొద్దున్న దాకా సంక్రాంతికి పతంగులు కొనుక్కొని మస్తు ఖుషి అయ్యేటోళ్ళము గఫ్ఫురు మాకు ఏం తెలియకుండే గిట్ల దోస్తుగాళ్ళ కోసానికి ఒక దినము ఉన్నదంతా అని హైదరాబాద్ వచ్చినాక అన్నీ తెలిసినాయి మళ్ళీ దోస్తుగాళ్ళు అంటే సాఫట్కి ఆసరాగా ఉండేటోళ్ళు సినిమాకు పోతే టికెట్ పెట్టుకునేటోడు హోటల్కు పోతే బిల్లు కట్టుకునేటోడు దవాఖాన పడితే అందరికన్నా ముందొచ్చి ఇదేంటిరా అబ్బాయి అంత జోకులు చేసి నాకు ఇప్పించేటోడు ఇంట్లో అమ్మ నాయనలు అరే గాన్ సోఫా ఎందుకు పట్టినవురా మళ్ళీ పోతే కాల్ చేయి ఇరగొడతారు అరే గానేంటి ఎందుకు పోతున్నావురా అంత అని తిడతారు కానీ సోఫా చేస్తేనే సోకుల ముచ్చట్లు అన్నీ తెలుస్తాయి కుమారగా అంతో సోఫా చేసినందుకే ఇవ్వాలా ఈ దినం ఉన్నదంట అని తెలిసింది నాకైతే అబ్బా మళ్ళీ మీరు కూడా దోస్తుగాళ్ళు అందరినీ తలుచుకొని యాఫీ ఫ్రెండ్షిప్ డే చెప్పుంది సరేనా ఇవాళ దోస్తుగాళ్ళ పండుగ మంచిగా జరుపుకోండి అందరూ మంచిగా చెప్పిన కదా వార్తలు మళ్ళీ సత్యగాని వార్తలు అంటే సత్యంగా మంచిగా ఉంటాయి గమ్మత్ జోకుల ముచ్చట్లు మళ్ళీ ఇటువంటి వార్తలే మళ్ళీ ఆయితారం తీసుకొని వస్తాం అలా అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది ఈ 6 ఉంటా